ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముడుపుల వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఈడీ ప్రకటించింది. 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో ఆమెదే కీలక పాత్ర అని తేల్చి చెప్పింది. అటు ఈడీ విచారణకు హాజరు కాలేదు కవిత భర్త అనిల్. భార్యతో ములాఖత్కు సైతం గైర్హాజరయ్యారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముడుపుల వ్యవహారంలో కవితను 7 రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాలేదు. లిక్కర్ కేసులో అనిల్ ప్రమేయంపై నిగ్గు తేల్చేందుకు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్న అనిల్ తాను విచారణకు హాజరు కాలేనంటూ దర్యాప్తు బృందం అధికారులకు లెటర్ రాశారు. అటు తన భార్య కవితతోనూ ములాఖత్కు సైతం అనిల్ హాజరు కాలేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రం కవితతో ములాఖత్కు వెళ్లారు. విజిటింగ్ అవర్లో గంట పాటు కవితతో మాట్లాడి వెనుదిరిగారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితకు ఈడీ ఆఫీసులో మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. బీపీ సహా అన్ని పారామీటర్స్ సాధారణంగానే ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. అటు కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారిక ప్రకటన చేసింది. కోర్టు అనుమతితోనే ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ తేల్చి చెప్పింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఈడీ ఆరోపించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేసినట్లు, 5 సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. 128 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించి జప్తు చేసినట్లు వివరించింది. ఈ కేసులో కీలక నిందితులైన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో కవితకు లింకులున్నాయని ఈడీ ప్రకటించింది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కవితతో పాటు 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాల సమయంలో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆటంకం కలిగించారని ఈడీ ప్రకటనలో పేర్కొంది.